హలో అండి, అందరికీ నమస్కారం. వీడియో కొంచెం లేట్ గా చేస్తున్నాను, ఎందుకంటే తిరుమలకి వెళ్ళి ఈ రోజే వచ్చేసాను అనమాట. కాబట్టి వీడియో చేయడానికి అక్కడ కుదరలేదు. అయితే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ప్రియాతి ప్రియమైన మా రోజక్క అని సంబోధించాల్సి వచ్చింది, ఒమే రోజక్క అని కూడా. అలా అంత ప్రేమ ఉన్న నేను ఈరోజు రోజా అని ఒక సింగిల్ వర్డ్ తో పిలవాలనే స్థాయికి దిగజారిపోయింది. ఎందుకు అనంటే దానికి విషయం చెప్తాను. ఆవిడ మొన్న ఏదో ఇంటర్వ్యూ చేసిందనమాట. ఆవిడ విజయ్ అక్కడెక్కడో తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారిని లేపి లేపి కొట్టించుకున్నాడు అని ఈ వర్డ్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈరోజు గెలవడానికి ఉపయోగపడింది అని చెప్పేసి చెప్తుంది. దేంట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అసలు ఆ నోటికి అదుపు ఉందా? ఎలా మాట్లాడుతున్నాం? మనం సొసైటీలో ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. ఇంతకు ముందు ఒక మంత్రిగానో లేకపోతే ఎమ్మెల్యేగానో మనం పనిచేసాం. మనల్ని చూసి వేరే వాళ్ళు ఉన్నతనంగా రాజకీయాల్లోకి రావాలి అనే విషయం మైండ్ లో లేదా నీకు? నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తావా? ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంట. దేంట్లో తీసుకురావాలి? వైనాట్ 175 దగ్గర నుంచి తిరిగి కొడితే 15 సీట్లకు పడిపోయాడు, దాంట్లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? అమ్మని చెల్లిని గెంటేస్తే దాంట్లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదికను కూల్చేయడంలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని గాలికి వదిలేసి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి దోచుకున్న కాడికి దోచుకోవాలి సహకరించినందుకు అందులో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందులో విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి? నాకు అర్థం కావట్లా. ఎంతసేపటికి భజనేనా? భజన చేయడమేనా ఇంకా జీవితాంతం కూడా? ప్రజలకి పనికొచ్చే పని చేయమ్మా, ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పమ్మా అంటే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ గారు ఈ విధంగా అని చెప్పి మాట్లాడి ఒకరిని ఎందుకు అంత చులకనగా చేసి మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల సభకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి మాట్లాడడమే అవసరమా? దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాట్లాడాలా? దాని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి విజయ్ గారు? నైతిక విలువ లేనటువంటి పార్టీ మనుషులు ఏదన్నా ఉందంటే అది మీరు, మీ పార్టీలో నాయకులు. ఇది వాస్తవం కాదా? అబద్ధం అంటావా? ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? నోట్లో నాలుగుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు నిన్నే ఇది చేయలేకపోవచ్చు. నన్నేం చేస్తారులే, నన్ను మహా అయితే అసలు రేపు చేస్తారా నన్ను అని చెప్పి మాట్లాడిన ఆడదానికి కలంకమైన మాటలు మాట్లాడావు నువ్వు. సో నిన్నెవరు ఏం చేయలేరు. కానీ అందరికీ మించిన పైన భగవంతుడు ఒకడున్నాడు. ఆయన ఏదో ఒక రోజు నీ పాపాల చిట్టాలన్నీ మొత్తం ఇప్పేసి అప్పుడు నీకు ఘోరమైన కఠినమైన శిక్షలు వేస్తాడు. అప్పుడు సిద్ధంగా ఉండు. ఈ రోజు బానే ఉంటుంది. నేను నెలకి 3-4 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిస్తున్నానులే, నన్నేం చేస్తాడు ఆయన అని అనుకుంటున్నావేమో. కానీ పాపం పండాలి. నీ నోటి మాటలకి అదుపు లేకుండా పోతుంది. కాబట్టి సరే, నువ్వు ఏదో అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే ఈ రోజు విజయ్ దళపతి గెలిచాడు చెన్నైలో అని చెప్పేసి అంటున్నావు కదా. మరి ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించలేదు? అది చెప్పమంటే మన దగ్గర ఆన్సర్ లేదు. సరే, మనం మంత్రి ఎమ్మెల్యే అయినాం కదా, నగర్లో ఏమైనా ఎడగబొచ్చామంటే దానికి సమాధానాలు లేవు. ఏమన్నా అడిగితే దానికి సమాధానం ఉండవు. ఎకిలి చేష్టలు తప్పితే నీ దగ్గర ఇంకా వేరే మ్యాటర్ ఏమీ లేదు. ఎంతసేపటికి వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసి మాట్లాడడం తప్పితే అంతకు మించి ఇంకొకటి మ్యాటర్ ఏ ఉండదు అక్కడ. కాబట్టి ఇవన్నీ బంద్ చేయి. ఈ రోజు నుంచి ఇవన్నీ బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడేవన్నా ఉంటే మాట్లాడు. లేదు అనంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూర్చో. ఎందుకు అనంటే ఇప్పుడు నువ్వు రాజకీయం చేయకపోయినా ఇబ్బందిలా. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగానే ఉన్నప్పుడు 3,000 కోట్లు ఆల్రెడీ మొత్తం స్వహా చేసి నీ వెనకాతలు పెట్టుకున్నావు. కాబట్టి నీకు రాజకీయంలో ఇబ్బంది లేదు, సినిమా షూటింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు, ఎక్కడ మీకు ఫరాకే పడదు. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి. అర్థమైంది అనుకుంటా రోజా? అది. సో ఇంకెప్పుడు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే అసహ్యంగా ఉంటది. అందరూ ఉమ్మేస్తారు నిన్ను. ఇంత నీచిగా లేపి కొట్టించుకున్నాడు. అసలు ఏంటి ఆ ఓడేంటి? అసలు నీకన్నా అర్థమవుతుందా? మైండ్ నుండి మాట్లాడుతున్నావా నువ్వు? చిచ్చి. అది. సో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, ఓకేనా? ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏదో డైలాగు, దీనమ్మ బురదలో పంది బతుకుతుంది, మా జనాభాలో మనుషులు బతుకుతున్నారనే లెక్కలో అది నీకే వర్తిస్తుందేమో నాకు అనిపిస్తుంది ఆ డైలాగు. సరేనా? ఓకే, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. రోజా, ఇంకొకటి అర్థమవుతుందా? విజయ్ దళపతి గారు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అభిమాని విజయ్ గారు. నీకు అర్థమవుతుందా? ఇది పాయింట్అవుట్ చేసుకో సుమి. ఓకే, బై. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో విజయ్ గారు గెలిచారు అనే ఒక ఆనందం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో
రోజా గారిని అందరు ట్రోల్ చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నమాట. హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది, కొంతమందికి ఆనందకరంగా కూడా ఉందన్నమాట. ఇన్ని రకాలుగా ఉందన్నమాట. పాపం అంటే ఒక ఆడదాన్ని ఆ విధంగా ఇది చేసి మాట్లాడకూడదు. నాకెందుకో తప్పనిపించింది. ఇది మటుకు ఆవిడకి ఫేవర్ గా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎట్లాంటి డౌట్ లేకుండా ఆవిడకి నేను సపోర్ట్ గా మాట్లాడడం కాదు. బట్ యాజ్ ఎ ఉమెన్ గా నేను ఒక మాట చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళంగానే రాజశేఖర రెడ్డి గారిది చనిపోయారు ఫస్ట్. తర్వాత కంటిన్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ తమిళనాడుకి వెళ్ళింది, ఓడిపోయారు. సో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తిరుమల 7 కొండల్ని అన్ని కొండలు ఎందుకు 3 కొండలు చేస్తామనంటే దేవుడు చూపించాడని కూడా అనేది కూడా మనమే. సో ఆవిడ అడుగు పెట్టంగానే చనిపోయడానికి చెప్పడం కూడా మనమే. సో అది ఎంతవరకు కరెక్ట్? దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలవకుండా ఓడిపోయాడు అని అంటే కొత్తగా వచ్చాడు, ఎవరు వేయరు ఆయనకు ఓట్లు, ఓడిపోవడం ఓకే, దాన్ని ఆవిడ ఏం చేస్తుంది? సో తర్వాత థర్డ్ పాయింట్, స్టాలిన్ గారు ఓడిపోయారు అంటే ఆయన ఏమో ప్రజల్లో ఒక భావన సరిగ్గా పరిపాలన చేయలేదేమో, ఒక భావన వచ్చిందేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అనుకున్నట్టు అట్లాగే విజయ్కి కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చారేమో అనుకోవచ్చు కదా. దాన్ని ఈవిడ అడుగు పెట్టడం వల్ల అలా అయిందని ఎందుకు అనుకోవాలి? అలా కాదు కదా. సరే, ఇంకొక విషయం కూడా జరుగుతుంది అనమాట. ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో పెట్టుకుని రోజు డిప్యూటీ సీఎం అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఉండి, విజయ్ గారు ఒక్కసారిగా వెంటనే వచ్చేసారు 2 years లో అని చెప్పేసి కూడా ఇది చేస్తున్నారు. అసలు మీరందరూ తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే విజయ్ గారు నాకు తెలిసినంత వరకు నథింగ్. ఓకే, ఆయన వేళ ఆయన పాలిటిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వేరు, ఆయన చేశారు. ప్రజలకి ఎంత చేశాడండి? ఏది ఆశించకుండా ప్రజలు తన అనుకున్నాడు కాబట్టి 100 కోట్లు ప్రజలకు దానం చేశారు. మరి విజయ్ గారు చేశారేమో నిజంగా నాకు తెలియని దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. సో కంపేర్ చేస్తే పవన్ గారికి విజయ్ గారికి అసలు కంపేర్ చేయకండి. పవన్ సారు ఎప్పుడు హై స్థాయిలో ఉంటారు. సో కంపేర్ అసలు చేయకండి. ఓకే, ఇంకా ఈ రోజా గారికి వస్తే, చూసారు రోజా గారు, ఇప్పటికైనా మీరు మేల్కోండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈరోజు తమిళనాడు పక్క రాష్ట్రంలో కూడా, మీరు ఏదైతే మెటీరియల్ అయినటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు మీరు అబాస పాలయ్యారు. మిమ్మల్ని చెప్పులు చాటంతో దిష్టి బొమ్మలు కాల్చి మిమ్మల్ని ఇది చేస్తున్నారు. నాలిక రాజకీయం చేయండి, కానీ ఉందాతన రాజకీయాలు చేయాలి. మీ యొక్క చేష్టలు, హావభావాలు ఎంత అసభ్యకరంగా చేశారో పాలిటిక్స్ చేయండి, కానీ అలాంటి పిచ్చి హావభావాలు, చేష్టలు చేయకూడదు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ అంతా ఇప్పుడు మీ మీద పడుతుంది. మీరు గతంలో ఏదైతే మాట్లాడారో అదంతా మీ మీదకి స్పష్టంగా ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఎవరైతే రాష్ట్రానికి మేలు చేయాలి అనుకుంటూ ముందుకెళ్లిపోతూ అహర్నిశలు ఇది చేస్తున్నారో దానికి మనము మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి మీ వాళ్ళు అప్పుడు ప్రతి ఒక్క పుస్తకాల పిల్లల బ్యాగుల మీద మీ ఫోటో వేసుకున్నారు, కనీసం బెల్ట్ మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు, కానీ పర్సంటేజ్ మాత్రం తక్కువ. కానీ ఇదే ఇప్పుడు ఉన్న ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో పిల్లలు అది 95% 10th లో ర్యాంకులు సంపాదించారు అని అంటే నిజంగా అది ఎంత గొప్పతనం. పోనీ అట్లా సంపాదించినందుకు మేము చేశాము అని చెప్పి వాళ్ళు బొమ్మలు కూడా వేసుకోలేదు. లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఎవ్వరు బొమ్మలు వేసుకోలేదు. సో రాజకీయం అనేది, పరిపాలన అనేది అందరికి అభివృద్ధి పరంగా చేసుకునే విధంగా ముందుకు పోవాలి తప్పితే ఏదో స్వలాభం కోసం మేము ఇది చేశామని చెప్పుకొని బొమ్మలు వేసుకొని అనంత మాత్రాన గెలుస్తారు అని అనుకుంటే అది నిజంగా ఇది మీరు స్కూళ్ళకి రంగులు మార్చినంత తేలిగ్గా విద్యను మార్చాలనుకుంటేలా అది స్వయం శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది, ఒక జిజ్ఞాస ఉంటేనే సాధ్యమవుతుంది. సో కాబట్టి రోజా గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి, మంచిగా మాట్లాడండి, మంచిగా పరిపాలన అందించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.